మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, విశేషంగా ఈ మాసంలో, ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహగాచారం ఎలా ఉంటుందంటారు వీరికి? ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ధనస్సు రాశి. ధనస్సు అంటే మనకు ముందు గుర్తొచ్చేది రాముడు. అతని ధనస్సు, విల్లు, బాణం. అర్జునుడు కూడా గాంధీవం. సో ధనస్సు రాశి వాళ్ళకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మనం రాముల వారిని దైవం అంటాం, కానీ రాముల వారికి కూడా కర్మ అనేది ఉంది. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దైవం, దేవుడు అయినా కూడా కర్మని అనుభవించి తీరాల్సి వచ్చింది. ఆయనకు కూడా తప్పలేదు కదా. ఏ ఫ్యామిలీలో పుడతారో అతను డిసైడ్ చేయలేదు. ఇలా భార్య ఇంకోటి తీసుకెళ్ళిపోతాడని ఊహలో కూడా అనుకోలేదు కదా. ఆంజనేయ స్వామి పరిచయం అవుతాడని కూడా తెలియదు, ఏమీ తెలియదు. ఒకటి తర్వాత ఒకటి ఈవెంట్స్ అన్ఫోల్డ్ అవుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే, ప్రతి మనిషికి ఒక కర్మ అనేది ఉంటుంది. వాడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నిజంగా నీతి నిజాయితీ ఉన్నవాడు వాడి కర్మని వాడు యాక్సెప్ట్ చేయాలి. లేదు నాకు ఇలానే ఎందుకు జరుగుతుంది అని దేవుడితో గొడవ పెడితే ఏం అవ్వదు. దేవుడు కూడా తప్పలేదు కర్మ. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాని పేరు కర్మ. దేవుడు కూడా దానికి ముడిపడి ఉన్నాడు. ఆ సాఫ్ట్వేర్ దాని కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటారు, కర్మ. సో అది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే చాలా కష్టం. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, కుజుడు 3వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు 3వ ఇంట్లో ఉంటే ఈ కర్మ, అన్లాకింగ్ ఆఫ్ కర్మ అనేది జరుగుతుంది. అంటే ముందు ఎప్పుడో చేసినా ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి ఇమ్మీడియట్గా. అంటే ఎలా అంటే ఇమ్మీడియట్గా, అంటే నిన్న చేసిన సాయం ఇవాళ రిజల్ట్ వచ్చేస్తుంది. మామూలుగా ఏం చెప్తుంది, 10 ఏళ్ళు ముందు చేసింది ఇప్పుడు వస్తూ ఉంటుంది. ఇప్పుడు వీడుకున్న గ్రహస్థితి ఏంటంటే, నిన్న మొన్న మంచి పని చేసినా కూడా రేపు ఎల్లుండి సపోర్ట్ బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు టైం బాగుంది. టైం బాగున్నప్పుడు మంచి పనులు చేయాలి. ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఇచ్చేది ఆ సమయం ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి ఎంత మంచి చేయగలిగితే అంత మంచిది. బుధుడు 4వ ఇంట్లో, శుక్రుడు 5వ ఇంట్లో. చైనా సామాన్లు షాపులు ఉంటాయి చూడండి, చైనా సామాన్లు అమ్ముతూ ఉంటారు. 10 రూపీస్ 20 రూపీస్. తర్వాత ఇంటీరియర్ డెకరేషన్. తర్వాత మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు చాలా ఉంటాయి. ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏముంటాయి మనకు? సీలింగ్, టైల్స్, పెయింట్, టేబుల్, కుర్చీ. సో దీనికి సంబంధించిన, ఇంటికి సంబంధించిన ఏదైనా వస్తువులతో వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది. అది కాకుండా ధనుసు రాశి వాళ్ళకి బేసిక్గా ఎవరైతే వ్యాపారంలో ఉన్నో వాళ్ళకి సమయం బాగా ప్రాఫిట్స్ వస్తాయి. తర్వాత శుక్రుడు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎవరైతే సినిమా రంగం, మీడియా రంగం, క్రికెట్లో కూడా మంచి బాగా కలిసి వస్తుంది ధనుసు రాశి అయి ఉంటే. ఒకటి జన్మ జాతకంలో ముందు ఉండాలి. ఇప్పుడు అందరూ విరాట్ కోహ్లీ అయితే అవ్వలేరు కదా. ఇప్పుడు అందరూ విరాట్ కోహ్లీ అవ్వలేరు, చిరంజీవి అవ్వలేరు, షారుఖ్ ఖాన్ అవ్వలేరు. ముందు జన్మ జాతకంలో ఉండాలి. కానీ ఎంతో కాస్త సినిమా రంగంలో కానీ ఈ క్రికెట్లో ఉన్న ధనుసు రాశి వాళ్ళకి బాగుంది. మరి ఓవరాల్ గా చూసుకుంటే గురుగ్రహం వల్ల వీళ్ళకి బాగుంటుంది అంటారు. బాగుంది. గురు జాతకంలో ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడుకున్నట్టు గురు బాగుంటే అన్ని బాగుంటాయి. సో గురు బానే ఉన్నాడు అంటుంటారు కదా, గురు బాగుంటే అన్ని బాగుంటాయి. సో గురు బానే ఉన్నాడు, ఇబ్బంది లేదు గురుకి. గురు బానే ఉన్నాడు, నో నీడ్ టు వరీ, ఇట్స్ ఫైన్. బానే ఉన్నాడు, మరి గొప్పగా ఏం లేడు కానీ బానే ఉన్నాడు. విద్య, ఉద్యోగం పరంగా ఎలా ఉంటుందంటారు? విద్య, ఉద్యోగం గురించి మాట్లాడితే వీళ్ళు బేసిక్గా ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్, ఇంటర్నల్ ప్రాజెక్ట్స్, సాఫ్ట్వేర్ కంపెనీలు ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్, ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ బాగా వీళ్ళకి వస్తాయి.
అలాంటి ప్రాజెక్ట్స్ సంబంధించిన జాబులు వస్తాయి. అంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, టీసీఎస్ ఉంది, దాంట్లో ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ జరుగుతుంటాయి. దానికి సంబంధించిన ఏదైనా ఇంటర్వ్యూ చేసుకుంటే దొరికితే వాడికి అక్కడ జాబ్ వస్తుంది. ప్రయత్నిస్తే రావచ్చు. ఎస్, కరెక్ట్. ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. ధనలాభం ఎలా ఉంటుందంటారు? లాటరీ యోగం ఏదైనా ఉందంటారా? అకస్మాత్తుగా కొన్ని లాటరీస్ తగులుతూ ఉంటాయి కదా కొంతమందికి. లాటరీస్ అనేది చాలా తక్కువ తగులుతాయి బేసిక్ గా. అవి కూడా ఇక్కడ లేదు, ఇండియాలో. దుబాయ్ లో ఉంది లాటరీ సిస్టమ్ అనేది. ఇక్కడ ఇండియాలో మన వాళ్ళు దుబాయ్ లో ఉండొచ్చు కదా. అదే మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ చేసుకుంటారు. అది కూడా జన్మ జాతకంలో ఉండాలి, ఎవరికో ఒకడికి వస్తుంది అది లాటరీ అనేది. పెద్దగా అది ఈ మాసం ఇప్పుడు యోగం ఉందనేది జన్మ జాతకం చూసుకుంటూ కొంతమందికి ఉంటది. ఈ మాసంలో వీరికి గురుగ్రహ ప్రభావం ఎలా ఉంటుందంటారు? గురుగ్రహం 7వ ఇంట్లో ఉంది. బిజినెస్ కి విపరీతంగా సపోర్ట్ చేస్తుంది. వీళ్ళకి విపరీతంగా ఈ సంవత్సరం, ఈ నెల, ఈ మాసం చాలా బాగుంది గురుగ్రహం. వ్యాపారానికి మాత్రం మీరు అడుగుతున్న ప్రశ్నకి సూటి జవాబు ఇది. మరి కుటుంబంలో ఏదైనా శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ మాసం మీ ఇంట్లో మీరు పెళ్లి చేసుకున్న అమ్మాయిని పరిచయం చేసుకోబోతున్నారు, అది మాత్రం ఉంది. పెట్టుబడులు పెట్టొచ్చు అంటారా? పెట్టుబడులు పెట్టొచ్చు. వ్యాపారానికి, స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్ అన్నిటికీ బాగుంది. ఆదాయ విషయంలో బాగుంది. అన్ని బాగున్నాయి. పెద్దగా మొత్తం నాశనం అయిపోతారు, ఓ కోట్లు సంపాదించేస్తారని కూడా ఏం లేదు. బేసిక్ గా బాగుంది. మరి అన్ని బాగున్నప్పుడు ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యం కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు. నార్మల్ గానే పోరాడుతున్నారు. అంటే వీళ్ళకి షుగర్, బీపీ ఉన్నారు, బాగా కంట్రోల్ చేసుకుంటున్నారు. ధనుసు రాశులకు వస్తే జాగ్రత్తగానే ఉంటారు. సో వీళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు. హెల్త్ బాగానే ఉంది. 50-40+ వాళ్ళు హెల్త్ బాగానే మెయింటైన్ చేసుకుంటున్నారు. వయసులో ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్న స్త్రీని ఇంట్లో పరిచయం చేస్తారు. తర్వాత మనం చెప్పుకున్నట్టు వ్యాపారాలు, ఈ ఫైనాన్స్ చేసేవాళ్ళు, ఈ చైనా సామాన్ నమ్ముకునే వాళ్ళు, వీళ్ళకి బాగుంది. సాఫ్ట్వేర్లో అయితే ఇన్ హౌస్ ప్రాజెక్ట్స్ చేసుకునే వాళ్ళకి బాగుంది. ఇంటర్నల్ ప్రాజెక్ట్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ అలాంటి కంపెనీలు బాగుంటది. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? మరి కుటుంబ వాతావరణం కూడా చాలా బాగుంటది, అద్భుతంగా ఉంటది. కానీ మాట జాగ్రత్త చాలా పెద్ద గొడవ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మాట జాగ్రత్త, దీన్ని ఎలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎస్పెషల్ గా ధనుసు రాశి వాళ్ళు దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారు ఈ మాసంలో? చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. జాగ్రత్త ఏం అవసరం లేదు, చాలా ధైర్యంగానే చేస్తారు. దూర ప్రయాణాలు అయితే ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళకి, వెళ్ళొస్తారు. మరి ఈ మాసంలో విశేషంగా 17వ తేదీన అమావాస్య వస్తుంది. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? ధనుస్సు రాశి అంటే ధనుస్సు అంటే రాముడు. ధనుస్సు అంటే ధర్మం అంటే రాముడు. రామాలయానికి వెళ్ళిపోయి అక్కడే కూర్చొని వెళ్ళిపో. రామాలయంలో అమావాస్య రోజు అంతే. దాని మించింది రెమెడీ భూమి మీద లేదు వీళ్ళకి. ధనస్సు అంటే శ్రీరామచంద్రుడు, అంతే. హీఈస్ ద అల్టిమేట్, హీఈస్ ఎటర్నల్. అతని మించింది ఏమి లేదు, ఏది రాదు, అంతే. ఎలాంటి దాన ధర్మాలు చేసుకోవచ్చు అంటారు? దాన ధర్మాలు మనకు రాముడికి సంబంధించిన దాన ధర్మాలు ఏమైనా చేసుకుంటే మంచిది. రాముడు అంటే మనకు గురుతత్వం వస్తుంది. గురుతత్వం మళ్ళీ రాముడు అంటే గురువు బలం బాగా ఎక్కువ రాముడికి. అందుకని ఏ కష్టం వచ్చినా దాటేస్తాడు. సో రాముడికి సంబంధించిన అంటే మీరు ఏం చేయొచ్చు బేసిక్ గా, రాముడి గుడి దగ్గర యాచకులు ఉంటారు, రాముడి గుడి దగ్గర అక్కడ దానం చేయండి. రామ భక్తులకు దానం చేయండి. తర్వాత రాముడు అడవిలో ఉన్నప్పుడు కాషాయ బట్టలు వేసుకున్నాడు, గుర్తుందా మీకు? కాషాయం ఆ కలర్ లో ఉన్న వస్తువులు ఏమైనా, లేకపోతే ఆ కలర్ లో ఉన్న బట్టలు ఏమైనా దానం చేయండి. బేసిక్ గా రాముడికి సంబంధించిన ఏదైనా దానం చేయండి. మీరు ఆలోచించండి, రాముడు దానం చేయండి. అది గురుగారు మొత్తం మీద ఈ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.